చాలా ఆత్మీయులు వాకాడపారావు గారికి కానీ ఆర్పి చౌదరి గారికి కానీ ఏదో సినిమా స్టార్ట్ అవుతుందంటే నా పేరు చెప్పడానికి రెడీ ఉంటారు. సో అలాంటి ఆర్పి చౌదరి గారి దగ్గరికి పోవాలి, ఒక సినిమా అడగాలి అని కూడా అంటే ఏదో కమర్షియల్ కొడితే తప్ప సూపర్ మూడ్కి వెళ్ళలేమని అలాంటి మైండ్లో ఉన్న నాకు ఒకరోజు సడన్గా ఆర్పి చౌదరి గారు నీ స్టూడియోకి వస్తున్నారని ఫోన్ చేశారు. వీళ్ళు కామెడీ చేస్తున్నారేమో అనుకున్నాను. నీకు ఇంటికి వచ్చి చూస్తే నిజంగా వచ్చారు ఆయన. మంచోటి కాలేజీలో మణికొండలో ఉండి నా స్టూడియోకి వచ్చి నాకు స్టూడియోలో కూర్చున్న రోజు నాకు చాలా ధైర్యం వచ్చింది. నేను ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమాలు పెద్ద బ్యానర్స్లో చేయాలి అని ఎన్నో నుంచి అనుకుంటున్నాను. సూపర్ నుంచి స్టార్ట్ అయ్యేదానికి ఆయన నా స్టూడియోకి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఈ వేదిక ముఖ్యంగా ఆర్పి చౌదరి గారికి ఆయన పాటలకి రాజా సినిమాలో సౌందర్య ఎలాగైతే సాధన చేసి సింగర్ అవుతుందో ఆ చిన్నప్పుడు నేను చదివేటప్పుడు చూసి మనం కూడా ఇలా సాధన చేస్తే మనం కూడా పాటలు రాయొచ్చు, పాడొచ్చు, మ్యూజిక్ చేయొచ్చు అని ఒక ఇన్స్పిరేషన్ చెప్పిన సినిమా ఈరోజు అన్ని సూపర్లో మ్యూజిక్ పనిచేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే నేను ఈ మధ్య కాలంలో కొన్ని విమానంలో మెలోడీ సాంగ్స్, ఎమోషన్ సాంగ్స్ చేస్తున్నాను, కొన్ని ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తున్న టైంలో అందరూ నాలో ఉన్న కమర్షియల్ మ్యూజిక్ రైటర్ ముఖ్యంగా బయటపల్లి సీనన్ అని నా ఫ్రెండ్ ఉంటారు, తను రైటర్. తను ఎప్పుడు అనేవారు, నీకు మంచి మాస్ పాటలు చేస్తావు కదా, కమర్షియల్ పాటలు చేస్తావు కదా, నువ్వు ఇలా చేస్తుంటే నేను నాకు సందర్భం రావాలి, అవకాశం రావాలి కదా అని అనుకునేవాడిని. ఇప్పుడు బాలాచారి గారు వచ్చి ఆయన పక్క ఫోక్లో చాలా ఆయన పట్టు ఉంది. ఆ పాటల్ని చేయించుకునే విధానం నిజంగానే ఆయన నా పక్కన కూర్చొని చాలా అద్భుతంగా యాదమ్మ పాట కానీ సారా పాట కానీ అద్భుతంగా చేయించారు. ఆ పాటలు నేను బాగా చేసిన బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే సంగతి విడుదలైన తర్వాత వ్యూస్ గురించి కాదు, నాకు ఒకరోజు డార్లింగ్ సప్తగిరి నా స్టూడియోకి వెతుకుంటూ వచ్చారు. తను చేయబోతున్న ఒక సినిమాలో అంటే ఆ యాదమ్మ అనే పాటని విని చూసి నాకు కావాల్సిన మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇతను కదా అని చెప్పి నన్ను వెతుకుంటూ డార్లింగ్ వచ్చారు. ఒకరోజు నాకు ఆ రోజు అనిపించింది నేను కమర్షియల్ మాస్ సాంగ్స్ అద్భుతంగా సక్సెస్ కొట్టేశానని. సో థ్యాంక్ యూ డార్లింగ్, అది ఇంకో ఎనర్జీ నాకు. సో నీలాగే నీతో పని చేయబోయే నెక్స్ట్ సినిమాల తర్వాత ఇంకా అందరూ కూడా వెతుకుంటూ వచ్చేలాగే థ్యాంక్ యూ. సో ముఖ్యంగా ఈ సినిమాలో నాకు ఇంకా అద్భుతమైన అవకాశం నాకు సూపర్ నుంచి కానీ లేదా బాలాచారి గారు ఇచ్చింది ఏంటంటే, మొదటి పాట యాదమ్మ నల్గొండ గద్దర్ మీకు అందరికి ఇప్పుడు 3 రంగుల జెండా అనే ఒక రేవంత్ రెడ్డి గారి పాట ద్వారా మీ అందరికి పరిచయమైన, దానికంటే ముందే యాదమ్మ అనే పాటలో నేను మంగిలి కాంబినేషన్లో పాటించాను. అప్పుడు తనే అవకాశం ఇచ్చారు. దాని తర్వాత ఈ రోజు రిలీజ్ అయిన సీన్ సితారా పాట కూడా ఫస్ట్ చాలా పెద్ద పెద్ద సింగర్స్ అనుకున్నారు, మంచి బడ్జెట్ కూడా ఉంది బ్యానర్ నుంచి. కానీ నాకు ఈ పాటకి నాకు వెంకీ వినాయక్ అనే 2 సింగర్స్ ఇద్దరు చాలా రోజులుగా దగ్గర. సో స్టూడియోలోకి వచ్చి ఏదైనా ట్రాక్స్ పాడినా లేకపోతే కోరస్లు పాడినా కూడా ఆ పాడిన తర్వాత నేను ప్రతి సింగర్తో ప్రతి రైటర్తో నేను చాలాసేపు మాట్లాడతాను. వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అని అడుగుతూ ఉంటాను. ఎందుకంటే నేను అదే స్ట్రగుల్లో ఉన్నాను కాబట్టి. నేను ఏదో పెద్దోళ్ళు అయిపోయాను, మీ అందరికీ ఏదో లైఫ్ ఇస్తానని కాదు. సో నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నా ముద్ర వేయడం కోసం నేను ఎంత కష్టపడుతున్నానో ఒక సింగర్గా వాళ్ళు కూడా పడుతుంటారు కదా, మీ స్ట్రగుల్స్ ఏంటి అని అడుగుతూ ఉంటాను. సో వాళ్ళు నాకు ఒకటే చెప్పేవాళ్ళు, కొన్ని రోజుల వరకు పాటలు పాడేవాళ్ళం సార్, ఆ పాటలు రిలీజ్ అవుతాయని ఇళ్ళల్లో చెప్పేవాళ్ళం, తీరా వచ్చేటప్పటికి ఫైనల్గా మా పేరు ఉండదు, డిసప్పాయింట్ అయ్యే వాళ్ళం, ఊళ్ళో అంతా గేలి చేసేవాళ్ళు, ఏదైనా నేను నా సినిమాలో పాట అని చెప్పేవి, ఈ సినిమాలో పాట అని చెప్పేవాని. తర్వాత కాలంలో ఇంకా ఆశలు పెట్టుకోవడం మానేసి చెప్పడం మానేసి ఏదో బతికి చేస్తున్నాం అనేవాళ్ళు. నేను ఆ రోజు వీళ్ళిద్దరు చెప్పాను, సూపర్ గుడ్ లాంటి బ్యానర్, ఆ సినిమా గురించి నాకు తెలియదు, అది ఇంకా నా దగ్గరికి రాలేదు, బట్ సూపర్ గుడ్ లాంటి ఒక బ్యానర్లో మ్యూజికల్ హిట్లు ఇచ్చిన ఆ బ్యానర్లో మీకు తప్పకుండా మీ పాట మీ వాయిస్లో చివరిదాకా ఉండేలాగా నేను ఫైట్ చేస్తానని చెప్పాను. ఈరోజు డైరెక్ట్ పిలిచాను ఆడియో ఫంక్షన్కి. సో కాబట్టి ఇలాంటి స్ట్రగులర్స్ చాలా మంది ఉన్నారు. ప్రతి సినిమాలో నాకు వీలైనంత వరకు నా దర్శకులు, నా ప్రొడ్యూసర్లు, నా హీరోలు అందరూ నాకు సపోర్ట్ చేసినంత వరకు 4 పాటలు పెద్దవాళ్ళు పాడినా ఒక 2 పాటలు ఇలాంటి స్ట్రగులర్స్ కూడా ఇవ్వాలని నేను ఫిక్స్ అయ్యాను. మీరందరూ కూడా ఆశీర్వదించి ఈ పాట హిట్ చేస్తే, ఈ సీన్ సితారా అనే పాటని హిట్ చేసి వీళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తే తప్పకుండా ఇలాంటి సింగర్స్ ఎంతో మంది బయటకు వస్తారు. ఒకసారి మీరు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ అని మిమ్మల్ని అన్నానే అంటాను నేను, ఎందుకంటే మీరు మాకు అంత ఇష్టము. మీడియా మిత్రులకి, పెద్దలకి, ముందరున్న వాళ్ళందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేను చరణ్ అర్జున్ అన్నకి చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇంత సిన్సియర్గా ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, నేను ఇంతకు ముందు కూడా చాలా బ్లాక్ బస్టర్ మూవీస్, బ్లాక్ బస్టర్ సాంగ్స్ పాడాను, ట్రాక్స్ పాడాను.
ఇంకా ఆల్మోస్ట్ నాదే ఫైనల్ అవుతుంది అనే టైంలో కూడా మళ్ళీ ఫేమ్ ఉన్న వాళ్ళు పెద్ద సింగర్స్ తో పాడించడం జరిగింది చాలా సాంగ్స్. అంతెందుకు మన సూపర్ గుడ్ లోనే నేను ఒక మంచి సాంగ్ వెన్నెల అనే ఒక మంచి సాంగ్ ట్రాక్ పాడాను. అది కూడా నాకు ఒక చిన్న ఆశ ఉండింది అంటే ఫైనల్ అయిపోతుందేమో అని. ఎండ్ మూమెంట్ లో తప్పనిసరి పరిస్థితుల్లో వేరే వాళ్ళు పాడడం జరిగింది. అలా అంటే చాలా సాంగ్స్ కోల్పోతున్న టైంలో సార్ మాత్రం మాకు పక్కన ఉండి మంచి సపోర్ట్ ఇచ్చి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఆయన మా మీద నమ్మకాన్ని నుంచి మాకు సపోర్ట్ ఇస్తూ ఈ సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నేను మాత్రం ఇది డెఫినెట్గా లైఫ్ టైం గుర్తుంచుకుంటాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేను ముఖస్తుతో చెప్పట్లేదు, నిజంగా నాకు హైదరాబాద్లో బాగా నచ్చిన అద్భుతమైన మాస్ సింగర్ ఇతను. మనం పెంచల్ దాస్ గారు కానీ లేదంటే కైలాష్ కేర్ లేదా మాస్ పాటలు పాడే చాలా మంది మనం వెతుకుతూ ఉంటాం. ఇక్కడ తప్పకుండా మీరు ఓపెన్ చేయగానే చాలా మంది నన్ను అడిగారు, ఇందాక పాట ఎవరికి పాడింది, ఏ చెన్నై సింగర్ అని అడిగారు. ఏ చెన్నై ముంబై సింగర్లకు తీసుకొని సింగర్స్ వీళ్ళు. మీరు ఈ మాటని ఇంకా సాధనతో దాన్ని నిలబెట్టుకోవడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ నమస్కారం. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన చిరణార్జున్ సార్కి పాదాభివందనం. నిజంగా మేము చాలా సాంగ్స్ పాడటం బయట ప్రైవేట్ సాంగ్స్, అలాగే కొన్ని సినిమా సాంగ్స్ కూడా పాడాము. అయితే చాలా రోజుల నుంచి స్ట్రగుల్ చేసి బాగా డిసప్పాయింట్ అయిపోయి సరే ఏం పాడతాంలే ఇంకా అన్నట్లు ఆ స్థితికి వచ్చాం. నిజంగా చరణ్ సార్ మళ్ళీ ఒకసారి కాల్ చేసి పిలిచి మీతో మంచి పాట పాడిస్తానని చెప్పేసి నన్ను వినాయకన్నని పిలిపించి పాడించారు. నిజంగా చాలా చాలా ధన్యవాదాలు చరణ్ సార్. ఇంత అద్భుతమైనటువంటి సూపర్ గుడ్ ఫిలిమ్స్ లో ఇంత అద్భుతమైన ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా రుణపడి ఉంటాం మీకు. ఇద్దరు రుణపడాల్సింది సూపర్ గుడ్ కి, డైరెక్టర్ గారికి, ఈ సినిమాకి. మీ ఇద్దరు వాయిస్ ఒప్పుకున్నాం మన హీరోలు. తప్పకుండా నేను ఆడియన్స్ కానీ మీడియా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసి ఒకటే, ఇలాంటి పాటల్ని ఎక్కువ మందికి రీచ్ చేయాలని, హిట్ అయ్యేలా ఉంటే మన తెలుగు నుంచి మన డేల నుంచి చాలా మంది కళాకారులు బయటకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ గారు. సో మీ పాట ఇంకా ఇంకా చాలా బాగా రావాలి. ఫస్ట్ సాంగ్ కన్నా సెకండ్ సాంగ్ ఇంకా మంచిగా రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సింగర్స్ వెంకీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మన డిఓపి గారు మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఇలా కాదు సార్, ఎందుకంటే స్టేజ్ ఎక్కామంటే మన భవనం మూవీ గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. వెరీ స్వీట్ అండ్ షార్ట్, మీకు 1 minute టైం. ధన్యవాదాలు చెప్పండి. మీకు మైక్ ఇచ్చేస్తాను డైరెక్ట్. ఓకే మనం ఓకే హారిక రవి. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు హారిక రవి. భవనం నా ఫస్ట్ ఫిలిం. నా ఫస్ట్ మూవీ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్కి, సురేష్ అంకుల్కి, ప్రొడ్యూసర్ ఆర్పి చౌదరి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. భవనం మూవీ August 9th థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా ఈ సినిమా ఫ్యామిలీతో చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మీరందరూ తప్పకుండా ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఈ సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మాట్లాడు. ఈ మూవీ చూసి కూడా నెక్స్ట్ ఆపర్చునిటీస్ వాళ్ళని కోరుకుంటున్నాను. అండ్ సాత్విక్, సో 1 minute టైం ఉంది. సో